త్రివేణి సూపర్ మార్కెట్. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఇప్పుడు నేను ఇది ఒకప్పుడు మనము ఫస్ట్ 10-15 ఇయర్స్ బ్యాక్ అమెరికా వచ్చినప్పుడు అందరు ఇంగ్లీష్ వాళ్ళు, అన్నీ ఇంగ్లీష్ పీపుల్ ఉండేవాళ్ళు. తెలుగు వాళ్ళు ఎక్కడన్నా కనపడతారా అని చూసేవాళ్ళవి. ఎక్కడ కనపడేవాళ్ళకి ఒక చీర కట్టుకునే వాళ్ళు కనపడతారా స్టోర్స్కి వచ్చినప్పుడు అనుకునేవాళ్ళవి. బట్ ఇప్పుడు త్రివేణి గ్లోట్టే, ఈ త్రివేణి మార్కెట్స్ అని ఇండియన్ స్టోర్స్ అవన్నీ బాగా పెడుతున్నారు. ఇక్కడ చూడండి, దేవుడు మండపాలతో సహా అందరు తెలుగు వాళ్ళే ఇక్కడ. ఇది దేవుడు మండపాలు, వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్, ఎవ్రీథింగ్, అన్నీ పల్లి నూనె ఏంటి, అన్నీ ఎవ్రీథింగ్ ఇక్కడ దొరుకుతున్నాయి. పార్లేజీ బిస్కెట్స్ ఏంటి, బజ్జీలు ఏంటి, రెస్టారెంట్ ఏంటి, బ్రూ కాఫీలు ఏంటి, అదేవిధంగా డ్రెస్సెస్, ఇండియన్ వేర్ డ్రెస్సెస్, మొత్తం అన్నీ ఇండియన్ వేర్ డ్రెస్సెస్. మగువా అంట, అది లోపల బ్లౌజెస్, శారీస్, దీపాలు, ఇండియన్ స్టోర్స్ ఏంటి, బట్టలు ఏంటి, అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఇండియన్సే ఇక్కడ. మళ్ళీ ఎవరు ఫారినర్స్ కనిపించరు. అన్ని రకాల రైస్లు, ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రూట్స్, పూజా సామాగ్రి, అన్నీ. ఇది దొరుకుద్ది, ఇది దొరకదని లేదు. ఎవ్రీథింగ్, సరుకులు, ఫ్రూట్స్, ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, కోకోనట్స్, లెమన్స్, ఇవి లేవు అది లేవన్నట్లేదు, అన్నీ ఎవ్రీథింగ్. జామకాయలు, వంకాయలు, అంత బ్రెడ్స్, ఫుడ్ కోర్ట్, పాట్స్ అన్ని ఇక్కడ పెట్టేసి అక్కడంతా ఇంకా ఉంది పెద్దది. ఇదిగో టోకెన్ తీసుకొని ఇక్కడ ఫుడ్ కోర్ట్, అన్నీ అవైలబిలిటీ. అమ్మ చిన్న కూర్చున్నారు, ఇక్కడ కూర్చొని తింటున్నారు అమ్మ. బజ్జీలు, పునుగులు, క్యాష్. ఏం చేస్తున్నావురా? అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇక్కడ చూడండి, చపాతీ మేకింగ్ మిషన్ ఎలా వస్తుందో మళ్ళీ